ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు. కమండలయో నాకున్ముంజియో దర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు. అదే మొలత్రాడు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే తనలో ఉన్న వీర్యశక్తి తేజశక్తిగా ఓజశక్తిగా మారాలి. అందుకని దర్భలతో చేసిన మొలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి. అందుకని ముంజియో దండమో నాకు మోదుగ కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి, ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు. ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ. నేను బ్రహ్మచారినే, నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా, ఏనుగులు ఇస్తావా, ఆవులు ఇస్తావా, నగలు ఇస్తావా? ఎందుకయ్యా నాకు ఇవన్నీ? బ్రహ్మచారికి నాకు ఇవన్నీ అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? ఇవి ఇవ్వచ్చు నువ్వు. లేదా